హరి ఓం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శంకర భగవత్పాదులు మనకు అనేక రకములైనటువంటి గ్రంథాలను అందించి ఉన్నారు. కొన్నేమో శ్రవణ గ్రంథాలు, కొన్ని మనన గ్రంథాలు, కొన్ని నిధిధ్యాసన గ్రంథాలు. వివేక చూడామణి ఉందనుకోండి, ఆత్మబోధ, వివేక చూడామణి, ఇలాంటివన్నీ కూడా శ్రవణ గ్రంథాలు. తత్వబోధ అన్నిటికన్నా ముందు, తరువాత ఆత్మబోధ, తరువాత వివేక చూడామణి పెద్ద టెక్స్ట్, ప్రకరణ గ్రంథం. ఆ తరువాత అపరోక్ష అనుభూతి, ఇట్లాంటివన్నీ మనన గ్రంథాలు. ఇప్పుడు చూడబోయేటటువంటి బ్రహ్మజ్ఞానావళి మాల, ఇటువంటివన్నీ నిధిధ్యాసన గ్రంథాలు. నిధిధ్యాసన ఎప్పుడు చేస్తాం? మొదట శ్రవణం అవ్వాలి. వాట్ ఈస్ ద ట్రూత్? వాట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ? ఆ పరమ సత్యం ఏదో తెలుసుకోవడం శ్రవణం. తెలుసుకున్న దానిని ఇస్ ఇట్ ట్రూ ఫర్ మీ? ఆ చెప్పినటువంటిది నాకు మనస్సుకు, బుద్ధికి, నా వితర్కానికి చక్కగా అందుతోందా అనేటటువంటిది మనం. మూడవది, కెన్ ఐ లివ్ ఇన్ దిస్ ట్రూత్? అంటే అక్కడ చెప్పినటువంటిది నేను అనుభవంలోకి తెచ్చుకోగలను. అది నిధిధ్యాసన. దీనికి ధ్యానం అనేటటువంటి మార్గాన్ని మనం పొద్దున పూట స్టార్ట్ చేశాము. అది నితరాం దిధ్యాస, నిధిధ్యాస, నిధిధ్యాస. ఓకే, బ్రహ్మ వివరించక్కర్లే ఆ పదాన్ని. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మ ఇవ నాపర. బ్రహ్మ, ది ఓన్లీ ట్రూ రియాలిటీ ఆర్ ట్రూత్, అబ్సల్యూట్ రియాలిటీ ఈజ్ ద బ్రహ్మన్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ కాలింగ్ యాజ్ ద జీవ ఆర్ జీవుడు ఈజ్ నన్ అదర్ దాన్ దట్ బ్రహ్మ. ఇన్ అదర్ వర్డ్స్, జీవ బ్రహ్మ ఏకత్వమే బ్రహ్మజ్ఞానం. జీవుడు అనేటటువంటిది వేరే లేదు, అది బ్రహ్మమే అని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. ఆవళి, ఆవళి అంటే ఏమిటి? దీపావళి అంటే దీపముల వరుస. బ్రహ్మజ్ఞాన ఆవళి అంటే బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధనల వరుస. అదొక దండగా గుచ్చితే మాల. బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశములను చేర్చి కూర్చి ఒక చోట దండగా అందించడమే భగవత్పాదుల వారి సంకల్పం. అదే బ్రహ్మజ్ఞానావళి మాల. ఇది నిధిధ్యాసన టెక్స్ట్స్లో బ్రహ్మజ్ఞానాన్ని స్థిరపరచడంలో అత్యుత్తమమైనది. దశలోకి చూశాం మనం. నవర్ణాశ్రమాచారధర్మ. ఇక్కడ ఏం చెప్తుంది? ఏది కాదు, ఏది కాదు, ఏది కాదు అంటూ చెప్పి శివ కేవలోహం అంటూ ఆ శ్లోకాన్ని ముగిస్తారు. ఆ కేవలమైనటువంటి కైవల్య స్థానమైనటువంటి ఆ శివుడే నేను. అలాగే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఇది కూడా నేతి అనే ప్రక్రియలోనే స్టార్ట్ చేసి చిదానందరూప శివోహం శివోహం అంటూ ప్రతి శ్లోకాన్ని ముగిస్తారు. అవి కూడా నిధిధ్యాసన గ్రంథాలే. అయితే అక్కడ ఉపయోగించే ప్రక్రియ నెగేషన్, ఇక్కడ ఉపయోగించే ప్రక్రియ ఎస్సర్షన్.
అంటే పాజిటివ్గా చెప్పడం, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చెప్పడం. బ్రహ్మజ్ఞానావళి మాల. జీవ పరమాత్మల భేదము ఔపాధికమే గాని వాస్తవము కాదు. ఉపాధి అనేటటువంటిది తీసేస్తే ఈ జీవుడే బ్రహ్మము. ఆ భేద దృష్టి అజ్ఞాన ప్రయుక్తము, అంటే అజ్ఞానము వలన కలిగినటువంటిది. భేద దృష్టియే సంస్కృతి హేతువు. సంస్కృతి అంటే సంసారం. జీవుడు బ్రహ్మము కన్నా భిన్నము అనేటటువంటి దృష్టియే సంసారము. జీవ పరులకు, పరుడంటే బ్రహ్మము, జీవపరులకు గల వాస్తవమైనటువంటి ఏకత్వ విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానాన్ని నివర్తించడం వలన కలిగేటటువంటి ఏకత్వ విజ్ఞానము. భేద దృష్టి హేతువైనటువంటి అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో సహజంగా ఉన్నటువంటి బ్రహ్మభావము కలుగుతుంది. నిశ్శబ్దము వేరే ఉంటుందా? శబ్దము లేకపోవడమే కదా నిశ్శబ్దము. మనసులోనున్న చలనాలే శబ్దము, అశాంతి. ఆ అశాంతి ఎప్పుడైతే పోతుందో స్వరూపము శాంతము, నిశ్శబ్దము. ఓకే. అభివ్యక్తమైనటువంటి బ్రహ్మభావము, అభివ్యక్తం అంటే పూర్తిగా అనుభవంలోకి రావడం, అదే ముక్తి. పెయిన్ అన్నాను, ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది, ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు? పెయిన్, నొప్పిగా ఉంది. నొప్పి అంటే బాధగా ఉంది, బాధ అంటే పెయిన్గా ఉంది, పెయిన్ అంటే ఓర్చుకోలేకుండా ఉంది. అంటే బాబు మీకు దెబ్బ తగిలితే మీకు తెలుస్తుందండి, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? అదే అంటే బ్రహ్మ కూడా పెయిన్ అనేటటువంటిది ఏ విధంగా అనుభవ సిద్ధము, బ్రహ్మజ్ఞానం కూడా అనుభవ సిద్ధం. ఈ స్తోత్రంలో పరమాత్మ శరీరుడైనటువంటి జీవుడు వేరు కాదు అని బహుముఖంగా మనకు నొక్కి చెప్తున్నారు నిధిధ్యాసన గ్రంథంలో. ఈ స్తోత్రరాజాన్ని అనుసంధానం చేసుకుంటే అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. ఇది బ్రహ్మజ్ఞానావళి యొక్క చిన్న ఉపోద్ఘాతం. 20 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ గ్రంథం 1 లేక 2-3 దినాలు కూడా పట్టవచ్చు. చూద్దాం. ముందు నేను ప్రయత్నం చేసి అర్థం తెలుసుకోవడానికి చూస్తాము. ఆ తరువాత క్లోజ్ చేసే ముందు ఆ శ్లోకాలను ఒకసారి అందరం కలిసి చదువుతాం. ఓకే. మొదటి శ్లోకం ఫలస్తుతి. సకృత్ శ్రవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్. యతో యతః దేని వలన భవేత్ కలుగుతుందో. ఏమిటి కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం భవేత్. యతః బ్రహ్మజ్ఞానం భవేత్. ఎప్పుడు? సకృత్ శ్రవణమాత్రేణ. ఒకసారి శ్రవణం చేస్తేనే, ఆ సకృత్కి ముందు ఆహ పెట్టుకోవాలి. ఆ సకృత్ అంటే నిరంతరం. సకృత్ అనేది ఈ గ్రంథాన్ని స్తుతించడానికి వ్రాసినటువంటి సకృత్. ఒకసారి శ్రవణం చేస్తే సరిపోదు కదా. చేత అసకృత్ శ్రవణ మాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్. బ్రహ్మజ్ఞానావళి మాల, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి ఈ అనుభవముల యొక్క మాల సర్వేషాం అందరకు మోక్ష సిద్ధయే. వాట్ ఈస్ ద పర్పస్? ఇది ఏమిటి చెప్పారు, దీనివల్ల ఏం కలుగుతుందో చెప్పారు, ఎవరికని చెప్పారు. సర్వేషాం, ఎవరైతే వారికి.
మోక్ష సిద్ధై. అంటే మొదటి శ్లోకం. అసంగోహమసంగోహం అసంగోహం పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహం అవ్యయః అహమేవాహమవ్యయః. నాడు ఏం నేర్చుకున్నాం? అహం బ్రహ్మాస్మి, లేకపోతే అహమస్మి, సోహమస్మి. అహం శాంత, శాంత, అహం శాంత, శాంతోస్మి. ఇలా ఎన్నో అస్ములు నేర్చుకున్నాం. ఇక్కడ ఏమిటంటున్నారు? అహమేవ అహం, నేను నేనే. నేను నేను నేనే. అహమేవా నేనే, అహం నేను, అహమేవాహం నేను నేనే. నేను నేనే అంటే ఎవరి నేను? ఈ నేను ఈ శరీరంతో, మనసుతో, నామరూపాలతో, వేర్వేరు భిన్న భిన్న ప్రవృత్తులతో, వాసనలతో, సంసారంతో, పుత్రపౌత్రాదులతో, నేను నాది అనే భావంతో ఉన్న నేను కాదు. ఆ నేను గురించి మాట్లాడటం లేదు. ఆ నేను ఎన్నటికీ అసలు నేను కాలేదు. ఎందుకు? అది షాడో కాబట్టి, అది ప్రతిబింబము కాబట్టి. ప్రతిబింబం ఎప్పటికీ బింబము కాలేదు. అయితే ఆ నేను గురించి మాట్లాడటం లేదు. ఏ నేను గురించి మాట్లాడుతున్నారు? ఏ నేనైతే చైతన్య స్వరూపంగా నాలో ఉంటూ ఆ చైతన్యం ద్వారానే ఈ లేయర్స్ అన్నీ కూడా ప్రకాశింపజేయబడుతుందో అటువంటి నేను అసంగో అహం. ఏ విధమైన సంగము లేదు. సంగం అంటే అంటుకోవడం. ఏది అంటనటు. దేనికి అంటుతాయి ఇవన్నీ? శరీర మన ఇంద్రియ బుద్ధి వీటన్నిటికీ కూడా ఆ సంగం ఉంటుంది, మార్పు ఉంటుంది, వికారం ఉంటుంది. ఇక్కడ అసంగోహం అనట్లో ఏ విధమైన సంగము లేనట్టు మరి చెప్పారు. ముమ్మాటికి అసంగోహం 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 పునః పునః. ముమ్మాటికి నేను అసంగుడను, ఏ విధమైన అంటు లేనివాడను. దేనితో అంటూ? ఇదిగో ప్రాపంచిక విషయాలతో, వ్యావహారిక విషయాలతో, ప్రాతిభాసికమైనటువంటి ప్రాంతులతో అంటు లేనటువంటి నేను. అయితే నేనెవరు? సచ్చిదానంద రూపోహం. సత్ చిత్ ఆనంద రూప అహం. అంటే పరమాత్మ యొక్క స్వభావ స్వరూప లక్షణాలు సచ్చిదానంద రూపోహం. ఇక తటస్థ లక్షణం కూడా ఒకటి చెప్పారు. ఏమిటది? అవ్యయ. అవ్యయ అంటే మార్పు లేనటువంటి. వ్యయం మార్పు, వికారం, చేంజ్, మూమెంట్, ఇది వ్యయం. ఆ వ్యయం ఎప్పుడైతే లేదో అవ్యయ అంటే ఏ మార్పు లేనటువంటి సచ్చిత్ ఆనంద రూపం అహం. అహమెవరు? అహమేవాహం, నేను నేనే. అవుందా? నేను నేనే. నేను బ్రహ్మము, నేను అతడు, నేను శాంతము, నేను ఆనందము, నేను జ్ఞానము. కర్లే, నేను నేనే అంటున్నా. అహమేవ అహం. మళ్ళీ చెబుతాను.
అసంగోహం. మీరు కూడా మనసులో చదువుకోవచ్చు. అసంగోహం, అసంగోహం, అసంగోహం. పునః పునః. 100 మార్లు అడిగినా సరే ఇదే ఆన్సర్. పునః పునః. టైమ్ అండ్ అగైన్. ఎవ్రీ టైమ్. ఆల్ ద టైమ్. ఎనీ టైమ్. పునః పునః. అసంగ, 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 అసంగ. ధ్యానంలో వస్తుంది అసంగోహం అని. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సచ్చిదానందరూపోహం. ఇది మరి ఏమిటి? ఈ అసంగమైనటువంటిది ఏమిటి? అది సత్ చిత్ ఆనందరూపం. ఇది ఉపనిషత్ వాక్యాలలో యథాతథంగా ఆ మాటలు తీసుకొచ్చారు. సత్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, రూపము అంటే ఏమిటి అనే ప్రకరణ గ్రంథంలాగా ఇక్కడ బోధించము. ఎందుకు బోధించము? అంటే చదువుకునే ఇక్కడికి వచ్చాం. జస్ట్ బి రిఫ్లెక్టింగ్ అండ్ బీయింగ్ లైక్ దట్. జస్ట్ మెడిటేట్. ఈచ్ వర్స్ ఇస్ ఎ మెడిటేషన్ వర్స్. నౌ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ ఆన్ దిస్ ఫస్ట్ వెర్స్. असंगोहम, असंगोहम, असंगोहम. पुनः पुनः सच्चिदानंदरूपोहम. अहमेव अहम् अव्ययः, अहमेव अहम् अव्ययः. అలా ఒక్క నిమిషం ఆ భావనలో ఉండండి. నేను ముమ్మాటికి దృశ్య పదార్థములతో ఏ విధమైన సంబంధము, సంయోగము, సంగము కలవాడను కాను కాను కాను. నేను సచ్చిదానంద స్వరూపుడను. అహమేవ అహం. నేను నేనే. అవ్యయ. గుణ క్రియ ఆది సర్వ విశేష వికార రహిత కేవల ఆత్మ స్వరూపం. అవ్యయ అనే పదానికి అది అర్థం. అంటే అవ్యయ గుణ క్రియ సంబంధ ఎట్సెట్రా అది చెప్పుకున్నాం. గుణక్రియ సంబంధాదులు అయినటువంటి సర్వ విశేష రహితము, అశేష విశేష రహిత శేషం ఏదుందో అది అశేష విశేష రహిత శేష అవ్యయ. విశేషాలన్నీ లేనటువంటి, ఏది లేనటువంటి కేవలమైన ఆత్మస్వరూపుడను, కేవలాత్మస్వరూపుడను, కేవలోహం. శివ కేవలోహం. వికార దూరుడను, వికారములు లేనివాడను. అసంగోహం, అసంగోహం, అసంగోహం. పునః పునః సచ్చిదానంద రూపోహం. అహమేవహమవ్యయ, అహమేవ అహం అవ్యయ. కలిపి చదువుకుంటే అహమేవహమవ్యయ. తర్వాత శ్లోకం. నిత్య శుద్ధ విముక్తోహం నిరాకారోహమవ్యయః.
భూమానంద స్వరూపోహం అహమే అహమవ్యయ నిత్య అంటే త్రికాల అబాధ్యమైన ఏ విధమైన పరిచ్ఛిన్నము లేనటువంటి శుద్ధ అంటే there is no trace of any taint or impurity in that. నిత్య శుద్ధ విముక్తోహం ముక్తుడే కాదు విముక్తుడు అంటే పూర్తిగా విడిపడినవాడు. దేని నుంచి విడిపడినవాడు? ఇగో ఈ ప్రపంచము, సంస్కృతి, సంసారము, వీటి నుంచి పూర్తిగా విడిపడినటువంటి అహం నేను నిరాకార, ఏ ఆకారము లేదు. అంటే ఈ ఉన్న ఆకారాలు, వేషాలు, ఈ నామరూపాలన్నీ కూడా ఉపాధిగతమైనవే. ఆత్మ నిరాకారం. అహం అవ్యయ. ఈ శ్లోకంలో 2 సార్లు అవ్యయ. ఎందుకు అవ్యయ 2 సార్లు వచ్చింది? నిత్య శుద్ధ విముక్తోహం. నిత్యత్వంలో ఉంటే మార్పు లేదు కదా, అంచేత అవ్యయ. నిత్యోహం అవ్యయ, అదొకటి. శుద్ధోహం అవ్యయ, విముక్తోహం అవ్యయ. ఏదైనా ఉంటే కదా వస్తుంది అందులో టెయింట్ మారడానికి. టెయింటే లేదంటే శుద్ధము అవ్యయం. విముక్తోహం. బంధనం ఉంటే విషయం ఉంటుంది, విషయం ఉంటేనే బంధనం. విషయం లేనిదే బంధనం లేదు, విషయం లేని బంధనము మార్పు లేదు. విముక్తోహం అవ్యయ. ఆకారం ఉంటే మార్పు, నామరూపాలుంటే మార్పు, ఆకారం లేకపోతే అవ్యయం. అందుచేత ఈ అవ్యయ అవ్యయ అని ప్రతి చోట రావడానికి కారణం ఏమిటో ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. నిత్య శుద్ధ విముక్తోహం. నేను నిత్య శుద్ధుడను అని చెప్పకూడదు. నిత్య ఒక అట్రిబ్యూట్, శుద్ధ ఒక అట్రిబ్యూట్. ఇవేమిటివి? పరమాత్మ లక్షణాలు. పరమాత్మకి లక్షణాలు ఉంటాయా? ఏమి ఉండవని చెప్తున్నాం కదా ఇప్పుడేను. అయితే తటస్థ లక్షణాలు. నిత్య శుద్ధ విముక్తోహం నిరాకారోహం అవ్యయ. భూమా అనే పదానికి అర్థము బ్రహ్మ అని అర్థం. భూమ విద్య వస్తుంది ఛాందోగ్యంలో. భూమ ఆనంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపో అహం. అహం అంటే నేను. ఏమిటి నేను? అహమేవ అహం. మరి నేనుకి క్వాలిఫికేషన్ లేదండి. నేను నేనే. భూమానంద స్వరూపోహం అహమేవ అహమవ్యయ. అవ్యయ అంటే మళ్ళీ చెప్పు. ఏ విధమైన గుణ, క్రియ, ఆది, సర్వ విశేష రహితమైనటువంటి కేవల ఆత్మస్వరూపమే అవ్యయం. Now, let us meditate on this verse. నిత్య శుద్ధ విముక్తోహం నిరాకారోహమవ్యయ. భూమానంద స్వరూపోహం అహమేవహమవ్యయ. నిత్యశుద్ధ స్వరూపోహం నిరాకారోహ
मौययः भूमानन्दस्वरूपोऽहम् अहमेवः मौययः। नित्योऽहम् निरवध्योऽहम् निराकारोऽहमुच्युतः। కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమవ్యయ అచ్యుతః పరమానంద రూపోహం భూమానంద రూపోహం అన్నా పరమానంద రూపోహం. ఒక్కటే బ్రహ్మానందమే పరమానందం, భూమానందమే పరమానందం. నిత్యోహం అంటే ఆమ్ని ప్రెజెంట్. ఇందాకల నిత్య అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అనేటటువంటి వ్యత్యాసము లేనటువంటి కాలాతీతమైన నిత్యత్వాన్ని చెప్పుకుంది. కాలంలో పరిచ్ఛిన్నం కానటు, ఇప్పుడు దేశ పరిచ్ఛిన్నం కానటువంటి నిత్యత్వం. అంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటటువంటి భావన లేకుండా సర్వవ్యాపిగా ఉండే నిత్యత్వం ఇక్కడ నిత్యోహం. నిరవధ్యోహం అవధ్యం. అవధ్యం అంటే దోషం. నిరవధ్యోహం దోషరహితం. అదే శుద్ధము అన్న నిరవధ్యోహం అన్న ఒకటే అర్థం. ఏ విధమైనటువంటి దోషములు అంటే టెయింట్స్, కలర్స్, డిఫరెన్షియేషన్స్, డాట్స్, స్పెసిఫిసిటీస్, విశేషాలు లేకపోవడమే నిరవధ్యోహం. నిరాకారోహం ఈ పదము మీదని కూడా వచ్చింది. మళ్ళీ నిరాకారోహం. ఇక్కడ అవ్యయ అన్నారు, ఇక్కడ అచ్యుత. చ్యుతి అంటే ఉన్న స్థితి నుంచి కిందకు జారడాన్ని చ్యుతి అంటారు. ఇక్కడ చ్యుతి లేనటువంటిది అచ్యుత అంటే జారుబాటు లేని. జారుబాటు అంటే ఏమిటి? ఒక స్టోట్ నుంచి ఒక స్టోట్కి డిస్ప్లేస్మెంట్. దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, దెర్ ఇస్ నో చేంజ్ అగైన్. అచ్యుత జారుబాటు లేని అంటే మార్పు లేని. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్. ఎప్పుడు ఉంటుంది అది? ఏదైనా ఒక స్థానంలో ఉంటే ఆ స్థానం ఇంకో స్థానంలో లేకుంటే ఈ స్థానం నుంచి భ్రంశమై ఆ స్థానాన్ని పొందవచ్చు. అది చ్యుతి. ఆ చ్యుతి లేకుండా ఉందంటే ఏ స్థానము అంటూ లేదు, అన్ని స్థానములు అదే అని చెప్పినప్పుడు అచ్యుత అంటే ప్లేస్ అనేటటువంటి దానికి అతీతమైనటు. అదే ఈ నిత్యోహం. అంటే నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః పరమానందరూపోహం అహమేవ అహం అవ్యయః
అహమేవహమవ్యయః. ఈ అహమేవ అహం అవ్యయః అనేటటువంటిది మకుటం. ఎలాగా మనం చెప్పుకుంటాము, చిదానందరూప శివోహం శివోహం అనేది ఎలాగ మకుటము, శివ కేవలోహం అంటూ దశశ్లోకిలో ఎలా మకుటము, అహమేవహమవ్యయః. మకుటం అంటే అన్ని శ్లోకాలలో ఆ పదము రిపీట్ అవుతుంది. ఒకసారి కాంటెంప్లేట్ చేయండి దీని మీద, ఉంచండి. నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః పరమానందరూపోహం అహమేవహమవ్యయః. ఏ పదాన్ని పట్టుకున్నా అది నిధిధ్యాసన పదం. అహమస్మి, నిరవధ్యో అస్మి, శాంతోస్మి, నిరాకారో అస్మి, నిత్యోస్మి, సోహమస్మి, అచ్యుతమస్మి, బ్రహ్మైవాహమస్మి. ఇలా చెప్పినా ఒక్కటే. ఒక్కొక్క పదము ఒక నిధిధ్యాసన మంత్రం కనుక ఇందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా తీసుకుని ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క రోజు చొప్పునో, ఓ నిమిషం చొప్పునో, ఒక గంట చొప్పునో నిధిధ్యాసన చేయవలెను. నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః పరమానంద రూపోహం అహమేవహమవ్యయః. మనము పరమానంద స్వరూపం అని మూతి ముడుచుకొని కూర్చోవలసిన పని లేదు. చిరునవ్వు వెలయించాలి. పరమానందంలో ఉండేటప్పుడు ఉండేది ఎలా ఉంటుంది? మామూలు ఆనందంలోనే ఉంటేనే పక్క పక్కన నవ్వాలని ఉంటుంది. పరమానందము నిత్యానందము కదా. ఇక్కడే భూమానందం అన్నారు, పరమానందం అన్నారు, తరువాత శ్లోకంలో అఖండానందం అంటారు, సచ్చిదానందం అన్నారు. ఏమన్నారు? సచ్చిదానందం, తరువాత భూమానందం, తరువాత పరమానందం, తరువాత అఖండానందం. Always the Ananda is highlighted because we are the Kevala Ananda Swarup. అయితే ఏమిటండి, ఏ వికారాలు లేకుండా, ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా, ఎప్పుడూ అలాగే ఉంటూ మార్పు చెందకుండా ఉంటే అది జడమా? అబ్బే, కానే కాదు. శుద్ధ చైతన్య రూపోహం, శుద్ధ చైతన్య రూపోహం. The absolute consciousness, the pure consciousness, not the reflected consciousness. బింబ చైతన్యం, శుద్ధ చైతన్యం, ప్రతిబింబ చైతన్యము కానిది, ఆభాస కానిది, అధ్యాస లేనిది, అధ్యారోపణ లేనిది, అంటే భ్రాంతి లేనిది, అవిద్య లేనిది శుద్ధ చైతన్యం. ఏ శుద్ధ చైతన్యాన్నైతే ఈ వ్యష్టిలోనున్నటువంటి సకల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము పనిచేస్తున్నాయో, ఏ శుద్ధ చైతన్యం వలనైతే ఈ ప్రపంచంలో, విశ్వంలోనున్నటువంటి సకల పదార్థాలు వాటి వాటి పనులను చేయగలుగుతున్నాయో ఆ చైతన్యమే అహం, నేను. శుద్ధ చైతన్య రూపోహం. ఓ, శుద్ధ చైతన్యం కైలాసంలో ఉన్నదా, వైకుంఠంలో ఉన్నదా, ఎక్కడో ఉన్నదా అనే డౌట్ రాకుండా ఆత్మారాము
ఆత్మారాముడుగానున్నది. ఆత్మమే ఆత్మయే ఆరామం. ఆరామం అంటే నివాసిస్తాం. ఈ శుద్ధ చైతన్యము ఆత్మారామం. ఆత్మయే ఆరామముగా కలిగినది. ఆత్మారాముడు ఆత్మారాముడు అంటారు. ఆత్మయే ఆరామముగా కలిగినప్పుడే ఆత్మారాముడు. ఆత్మారామోహం ఏ చ. ఏవకారం ఎందుకు? ఆ శుద్ధ చైతన్యము ఎక్కడో కాదు, ఇక్కడనే ఉన్నది మహా అని చెప్పడానికి ఆ ఏవకారం. అయితే ఇది ఎటువంటి స్వరూపము? అఖండానంద రూపోహం. రెండు చెప్పేశారు. సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం అంటే అఖండం. అఖండం అంటే టుకడాకు టుకడాగా కాకుండా ఏకాండిగా, ఖండము లేకుండా, అంటే అనంతంగా, అంతం లేదు. సత్యం జ్ఞానం అనంతం నిత్యం అని పాడినట్టుగా అఖండం. ఆనందం సత్ చిత్ ఆనందం. భూమ ఆనందం, పరమ ఆనందం. పరమ అంటే సుప్రీం, అల్టిమేట్. సా కాష్ట సా పరాగతి. అఖండానంద రూపోహం అహమేవ మౌయః. Just let us do Nididhyasana on this mantra. Suddha Chaitanya Rupoham Atma Ramoha Mevacha Akhandananda Rupoham Ahameva Maulyaya. శుద్ధ చైతన్య రూపోహం ఆత్మా రామోహమే యువచ అఖండానంద రూపోహం అహమే వహమవ్యయ. అన్ని ఆనందములు, ప్రాపంచిక ఆనందములు ఖండానందములే, అంటే కొంతసేపు ఉండిపోయేవి. ఇది అఖండానందం. అంటే విజ్ఞానమయ కోశము కాదు. ఆ విజ్ఞానమయ కోశానికి ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో ఆనందమయ కోశం కాదు. ఆనందమయ కోశము ఖండానందము లేక ఉపాధిగత కోశానందము. కోశానందము వచ్చిపోతుంది. ఇప్పుడు మనమున్నది అఖండానందం. అహమేవ అహమవ్యయః. నేను నేనే, నేను నేనే, నేను నేనే. ఇందాకలేంటన్నాం? శుద్ధ చైతన్య రూపోహం. ఇప్పుడు ప్రత్యక్ చైతన్య రూపోహం. ప్రత్యక్, పీछे, indwelling, the one which is internal, the innermost of all the layers, anatma layers, or all the layers of the upadhi. The innermost consciousness is pratyak chaitanya, pratyagatma, pratyak chaitanya రూపోహం. నాకు ఇంకో పేరేంటి? ఏంటి? పొద్దున నేర్చుకున్నాను. శాంతోహం. ప్రత్యక్ చైతన్య
రూపోహం శాంతోహం ప్రకృతే పరః. ప్రకృతే సృష్టించబడి వ్యక్తమైనటువంటి ఏదైనా ప్రకృతి. నిన్న చూశాం మనం శివ సౌందర్య లహరి 55 ప్రకృతి 25 ప్రకృతి తత్వాలని, 51 ప్రకృతి తత్వాలని, 44 ప్రకృతి తత్వాలని, ఆ ప్రకృతియే శక్తి రూపమని, ఆ శక్తి దానికి పరమైనదే పరాశక్తి అని, పరాశక్తియే పరబ్రహ్మమని, ప్రకృతే పరః అల్టిమేట్ which is beyond the prakriti. Pratyak chaitanya rupoham. Pratyak chaitanya rupoham. Shantoham. Prakrite paraha. ఏమానందం సచ్చిదానంద రూపోహం భూమానంద రూపోహం పరమానంద రూపోహం అఖండానంద రూపోహం. అఖండ పార్ట్లెస్, ఏకాండి, ప్రదేశంతో నిమిత్తం లేకుండా, ప్రదేశానికి అతీతంగా శాశ్వతానంద రూపోహం. There is no limit in the time too. అహమేవహ మౌయయః. నేను నేనే. నేను నేనే. నేను నేనే. ప్రత్యక్ చైతన్య రూపోహం శాంతోహం ప్రకృతే పరః. ఇక్కడ ప్రకృతి అంటే వ్యష్టిలోనున్నటువంటి ఈ పొరలు, పంచకోశం లేక సమష్టిలోనున్నటువంటి ప్రకృతి. ప్రత్యక్ చైతన్యం అంటున్నారు కాబట్టి వ్యష్టిలోనున్నటువంటి పొరలకు పరః అల్టిమేట్. యచ్చేద్వం మనసి ప్రాజ్ఞ అంటూ ఒకదానిలో ఒకటి శరీరాన్ని మనసును, మనసుని బుద్ధిలోని, బుద్ధిని మహత్తులోని, మహత్తునేమో అవ్యక్తంలోని, అవ్యక్తంలోని అవ్యక్తాన్ని పరబ్రహ్మలోని విలీనం చేయవయ్యా. సా కాష్టా సా పరాగతి అంటూ కఠోపనిషత్తు బోధించింది కదా. ఏ ప్రత్యక్ చైతన్య రూపోహం శాంతోహం ప్రకృతే పరః శాశ్వతానంద రూపోహం అహమేవహం అవ్యయః. అహమేవహ మౌయయః. తత్వాతీతః పరాత్మాహం. మధ్యాతీతః శివః పరః. తత్వాతీతః. ఎన్ని తత్వములు ఎన్ని? ప్రకృతి ఒక ముఖ్యమైన మూలతత్వం. ఆ ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి 25 తత్వాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, తరువాత పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, దాంతో పాటుగా మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు.
ఇలా నన్ను చెప్పుకున్నాను. అవి తత్వాలు. ఆ తత్వాలకు అతీత, బియాండ్, ట్రాన్సెండింగ్, పరాత్మాహం. ఆత్మ, పరాత్మ. ఈ ఆత్మ శబ్దము శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, మామూలు వ్యావహారిక నేనుకి కూడా వాడబడుతుంది. అందుకే ఇది పరాత్మ అన్నారు. అంటే సాధారణంగా వ్యవహారికంలో నేను అనేటటువంటి ఆత్మగా కాకుండా పరాత్మ అయినటువంటిదే అహం నేను. మధ్యాతీత. చూడండి, దేనికైనా మధ్యను, ఇది మధ్య భాగము అని చెప్పాను. అంటే ఏం చెప్పినట్టు? దానికి ముందు భాగము, దానికి చివరి భాగము ఉంటేనే కదా మధ్య భాగం అని చెప్తాను నేను. మధ్యము అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ది సెంటర్ పార్ట్. మధ్య భాగము అనగానే ఆ మధ్యం కన్నా ముందు ఉన్నది వెనుకనే ఉన్నది. ఇగో ఈరోజు ఈ 15వ తారీఖు మధ్యన ఉన్నది. దేనికి? నిన్నటి వరకు జరిగిన కాలానికి, రేపటి నుంచి రాబోయే కాలానికి మధ్యన ఉన్నది. అంటే ఏమిటైంది? పరిమితమైనది. ఇట్ ఈస్ బౌండెడ్ బై ద బిగినింగ్ అండ్ ద ఎండ్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ మధ్య. బట్ దిస్ అహం నేను మధ్యాతీత, బియాండ్ మెషర్మెంట్, అప్రమేయ, ఆద్యంతములు లేని అనడానికే మధ్యాతీత. ఇదే మాండూక్య కారికలో భగవత్పాదులు గారి గురువు గారైనటువంటి గౌడపాదులు వారు చెప్తారు. దేనికి మధ్యమైతే ఉండదో దానికి ఆది ఉండదు, అంతము ఉండదు అనేటటువంటి ఉపనిషత్ వాక్యాన్ని తీసుకుని ఇక్కడ మధ్యాతీత అన్నారు. శివ, మంగళం. చాలా మంగళాలు ఉంటాయి. పెళ్లి చేస్తే మంగళం. ఏదో ధన్తేరాస్ నాడు ఏదో నగలు కొనుక్కుంటే మంగళం. అమ్మాయికేమో మంచి చదువు వస్తే మంగళం. ఈ మంగళము పరహ మంగళము. ఆ సర్వమంగళములకు పరమైనటువంటి మంగళము. అటువంటి పరహ శివ. తత్వాతీత పరాత్మాహం మధ్యాతీత శివ పరః. ఓకే, అంతేనా? మాయాతీత, బియాండ్ ది గ్రాస్ప్ ఆఫ్ మాయా. Maya is what? Maya is Vyakta Srishti. The Vyashti and Samasti are in the fold of Maya. Maya Tita, transcending the Maya. Paranjyoti. ఎన్నో వెలుగులు ఉన్నాయి ప్రపంచంలో. ఆ వెలుగులన్నిటికీ వెలుగు అయినటువంటి వెలుగు. నా తత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాతి ఉత్భాంతి కుతోయమగ్ని. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ పరంజ్యోతి ఎక్కడో ఉందని వెతకకూడదు. ప్రత్యక్షైతన్యోహం ఆత్మారామోహం అహమేవ అహమవ్యయః అహమేవ అహం. నేను నేనే. ఎటువంటి నేను? తత్వాతీతః అహం పరాత్మా అహం.
మధ్యాతీతః అహం పరః శివః అహం మాయాతీతః అహం పరం జ్యోతిః అహం ఏవ అహం అవ్యయః. Let's contemplate on this. तत्त्वातीतः परात्माहम् मध्यातीतः शिवः परः मायातीतः परं ज्योति అహమేవః మౌయయః. చూడండి, ప్రతిదీ ప్రథమా విభక్తి పదములే. మధ్యాతీతః శివః పరః, తత్వాతీతః మాయాతీతః, శాశ్వతానందః, అవ్యయః, పరంజ్యోతిః. అంటే there is no other విభక్తి here. రాముని యొక్క, రాముని కంటే, రాముని చేత, రాముని వలన, రాముని యందు అని లేదు. రామహయే పరం, అదే పరంజ్యోతి. అహమేవాహం అవ్యయ. అన్నీ ప్రథమ విభక్తి పదాలతోనే కూర్చారు. ఉపనిషత్ మంత్రం. ఓకే, ఓకే, ఓకే. అహమేవాహమవ్యయః, అహమేవాహమవ్యయః, నేను నేనే. గుణక్రియాది సర్వవిశేష వికార రహిత నేను నేనే. అహమేవాహమవ్యయః, అశేష విశేష వర్జిత సర్వ సాక్షీ సన్. అహమేవాహమవ్యయః, నానారూప వ్యతీతోహం. You say any name, you show any form. I am beyond. I am beyond that. నేదం యదిదముపాసతే. నానారూప వ్యతీతోహం. ఏ రూపమునకు చెందనటువంటిది, అన్ని రూపములకు అతీతమైన. వ్యతీతము అన్నా అతీతము అన్నా, వి అతీత వ్యతీత, విశిష్టంగా అతీతమైనటువంటిది వ్యతీతం. విశిష్టంగా, ముఖ్యంగా ఈ ప్రపంచము నామరూపాత్మకం కాబట్టి, అటువంటి విశిష్టమైనటువంటి నామరూపములతో, వికారములతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న ఏ రూపము కన్నా కూడా వ్యతీతమైనది. వి అతీత వ్యతీత. అది మళ్ళీ జడమా? కాదే. చిదాకారోహం, చిత్ స్వరూపం, ఆకార స్వరూపం. చిత్ స్వరూపోహం చిదాకారో. అచ్యుతః ముందు చూసింది. సుఖరూప స్వరూపోహం. సుఖము, ఆనందము వరకు ఆనంద ఆనంద ఆనంద. ఆ ఆనందాన్ని ఇప్పుడు సుఖము అని. శాశ్వతానందం, సుఖరూప
స్వరూపోహం అహమే వాహమవ్యయః. మళ్ళీ చదువుదాం. నానారూప వ్యతీతోహం చిదాకారోహమచ్యుతః సుఖరూప స్వరూపోహం అహమేవహమవ్యయ. కాంటెంప్లేట్, రిఫ్లెక్ట్, ధ్యానం చేయండి ఒక్కొక్క మాట మీద. నానారూప వ్యతీతోహం చిదాకారోహం అచ్యుతోహం సుఖరూప స్వరూపోహం అవ్యయోహం అహమేవ అహం అహమేవాహమవ్యయః. మాయా తత్కార్యదేహాది మమ నాశ్చేవ సర్వదా. మాయా తెలుసుగా, పరబ్రహ్మము, అవ్యక్తము, మాయ, మహత్, మహత్ నుంచి సృష్టి, మాయ నుంచి హిరణ్య గర్భం, మహత్, మహదహంకారం, మహదహంకారమే హిరణ్య గర్భం, సమష్టి విజ్ఞాన శక్తి. ఆ సమష్టి విజ్ఞాన శక్తికి జ్ఞానం ఇది రూపమిస్తే విరాట్, కారణంగా చూస్తే ఈశ్వరుడు. ఈ మాయా మొదలైనటువంటి తత్ దాని యొక్క కార్యములైన మాయ కారణం అయితే ఇవన్నీ కార్యాలు. ఏమిటి కార్యాలు? దేహాది మమ నాశ్చేవ సర్వదా. దేహము మొదలైనవి లేవు, మమ కూడా లేదు. మమ నాస్తి, నాది అంటూ ఏది లేదు, నేను అంటూ ఏది లేదు. నేను అంటే దేహము, నాది అంటే నేను భావం. మాయా తత్కార్య దేహాది మమ నాశ్చేవ. ఏవ శబ్దం అంటే మమ నాస్తి ఏవా, దేహాది మమ నాశ్చేవ, మాయా తత్కార్య దేహాది మమ నాశ్చేవ సర్వదా. సర్వదా దేనికి కలుపుకోవాలి? స్వప్రకాశైక రూపోహం. దీపాన్ని ప్రకాశింపజేయడానికి మరొక దీపం ఉండాలా? అక్కర్లేదు కదా. ఇదే స్వప్రకాశం. దీని ప్రకాశంలోనే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ప్రకాశిస్తుంది. ఎప్పుడు? సర్వదా, అన్ని వేళలా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల ఎందన్నిటి కూడా ఈ ప్రకాశము వలననే ఆ అవస్థలు తెలుస్తున్నాయి. సర్వదా స్వప్రకాశైక రూప అహం, అహమేవ అహమవ్యయ, అహమేవహమవ్యయ. మాయా తత్కార్య దేహాది మమ నాశ్చేవ సర్వదా. స్వప్రకాశైక స్వప్రకాశ ఏకరూప. ఆ స్వప్రకాశము నాట్ మ్యానిఫోల్డ్, ఇట్ ఈస్ ఏకం. స్వప్రకాశైక రూపోహం అహమేవహ మౌవ్యయః. అహమేవ అహం, నేను నేనే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।